ఉంది. ఇప్పుడు 2వ అధ్యాయాన్ని మనం వివరించుకుందాం. దానికంటే ముందుగా యోనాలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలను మనం చూద్దాం. ఓకే, యోనా అనేటువంటి ప్రవక్త ప్రార్థన పరుడు. యోనా అనేటువంటి ప్రవక్త ప్రార్థించేవాడు, భక్తి కలిగినటువంటి వాడు. యోనా అనేటువంటి ప్రవక్త కొన్ని రంగాలలో పవిత్రమైనటువంటి వాడుగా, బలహీనతలు కలిగినటువంటి వాడిగా, మొండివాడిగా కనబడతా ఉంటాడు. తను చేస్తున్నటువంటి పనులను బట్టి మనం చూడవచ్చు. రైట్, ఇలాంటి ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడు అని అంటే విధేయత లేని స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ ప్రవక్త దేవుని సన్నిధి నుండి పారిపోవాలనేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. ఈ ప్రవక్త ప్రార్థించకుండా గాఢ నిద్రపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఓకే, మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా, ఆయన గాఢ నిద్రకి వెళ్ళిపోయాడు ఆ ఓడ అడుగు భాగములో. ఓకే, తర్వాత ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడు అనంటే, నేను దేవుని బిడ్డనే కానీ దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నా అని చెప్పుకుంటున్నాడు. ఇంకేం చెప్పుకుంటున్నాడు ఈ ప్రవక్త అంటే, నేను దేవుని బిడ్డనే కానీ దేవుని సన్నిధిలో నుంచి దేవుడే నన్ను వెలివేసిండు అని చెప్పుకుంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అంటే, ఈ ప్రవక్త తను చేసినటువంటి పనికి పశ్చాత్తాపం లేదు. ఈ ప్రవక్త తను చేసినటువంటి పనికి పశ్చాత్తాప పడకుండా చావడానికి సిద్ధపడ్డాడు. దేనికి సిద్ధపడ్డాడు? చావడానికి సిద్ధపడ్డాడు. 3 చోట్ల చావును కోరుకుంటాడు. మీరు యోనా మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇలాంటి ప్రవక్త గురించి మనము చూస్తూ ఉంటున్నాం యోనా గ్రంథములో 2వ అధ్యాయం మనం చూస్తే గనక మొదటి 6 వచనాలు మనం చదువుకుందాం. మొదటి 6 వచనాలు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. 6 వచనాలు ప్రార్థన చేస్తున్నాడు యోనా. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? మనందరికి తెలుసు, మత్స్యపు కడుపులో నుంచి ప్రార్థన చేస్తాడు. యోనా ఎక్కడున్నాడు యోనకు తెలుసా? యోనా ఏమనుకుంటున్నాడంటే, సముద్రపు అడుగు భాగంలో నేనున్నా అనుకుంటున్నాడు. నా చెంత నన్ను చుట్టుకున్నది, నేను ఎక్కడున్నా? అగాధములో ఉన్నా అనుకుంటున్నాడు. కానీ దేవుడు యోనాను కాపాడడానికి, యోనాను వాడుకోవడానికి ఒక పెద్ద మత్స్యమును ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆ మత్స్యము ఏర్పాటు చేసుకున్న వెంటనే ఆయన ఎప్పుడైతే నీళ్ళలో నుంచి కింద పడేశారో ఓడనావికులు, వెంటనే ఆ యొక్క మత్స్యము వచ్చి, ఆ పెద్ద చేప వచ్చి యోనాను మింగడం మనం చూస్తూ ఉంటున్నాం. రైట్, ఇది మనము చూస్తే గనక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నియమించి ఉన్నాడు. యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు. హల్లెలూయా. దీనికి మనము సాదృశ్యంగా మనం చూస్తే మత్తయి సువార్తలో కొంతమంది సూచక్రియను అడుగుతూ ఉంటారు. మత్తయి సువార్త మీరు చూస్తే 12వ అధ్యాయంలో సూచక్రియ కావాలి, మాకు సూచక్రియ కావాలని అంటే అక్కడ అంటాడు, యోనాను గురించిన సూచక్రియ ఇంకొకటి ఏమున్నది అని చెప్పి యోనా గురించి అక్కడ ప్రస్తావన రాస్తూ ఉంటాడు. మీరు చూడండి 12వ అధ్యాయము 39-40 వచనం చదవండి. సూచక క్రియను అడుగుచున్నారు.
ప్రవక్త అయిన యోనాను గురించిన వారికి ఇంకా ఏ సూచక్రియ కూడా వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగు ఉండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉన్నాడు. హల్లెలూయా. ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఓకే, యోనా గురించినటువంటి సూచక్రియ వారికి చూపిస్తూ ఉన్నారు. యోనా ఏ విధంగా అయితే తిమింగలము కడుపులో 3 రాత్రింబవళ్ళు ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రింబవళ్ళు ఉంటాడు, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు అనేటువంటి సూచక్రియ వారికి కనపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే, యోనా మొదటిగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో నుంచి నేను పారిపోతున్నా అని అన్నాడు. మొదటి అధ్యాయంలో, మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా సన్నిధిలో నుంచి యోనా ఒప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాడు. ఇక్కడ మన యోనా గారు, ప్రవక్త గారు, దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించకుండా, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళమంటే వెళ్ళకుండా ఆయన ఏం చేస్తున్నాడు? నేను దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళను, నేను తర్షీషునకు పారిపోతాను అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు. రాయబడిన మాట అదే కదా, యెహోవా సన్నిధిలో నుంచి ఆయన పారిపోతున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే ఓడ నావికులతో కూడా చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నా. 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. రైట్. ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం చూస్తే గనక, 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక మాట అంటాడు. 4వ వచనంలో మనం చదువుదాము, చూడండి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి నేను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. హల్లెలూయా. ఇప్పుడు యోనా ఏమంటున్నాడు అనంటే, నేను దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాను. దేవుని సన్నిధిలో నుంచి దేవుడు ఆయనను వెలివేశాడా? మనం ప్రశ్నించుకుంటే గనక దేవుడు ఎప్పుడు కూడా యోనాను వెలివేయలేదు. యోనాను ప్రవక్తగా వాడుకుంటున్నాడు. ఈ దేశం నుంచి, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి, ఒక పట్టణానికి వెళ్ళి నువ్వు ప్రకటించుము, ఆ యొక్క పట్టణంలో ఉగ్రత ఉంది, పాపం ఉంది, వ్యభిచారం ఉంది, దాని అంతటిని కూడా నువ్వు ప్రకటిస్తే వారు మారు మనసు పొందుతారు, లేదంటే నేను 40 దినముల వరకు ఆ పట్టణాన్ని నాశనము చేస్తాను అని యోనాతో చెప్పి పంపిస్తే యోనా వెళ్లకుండా పారిపోదామని తలంచుకున్నాడు. మనం మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం, అలాగే 10వ వచనంలో కూడా మనం చూస్తాం. నేను యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాను. పారిపోతున్నటువంటి యోనా ఏం చెప్తున్నాడు ఇక్కడ 2వ అధ్యాయం 4వ వచనములు అంటే, నేను వెలివేయబడినా అంటున్నాడు. దేవుని సన్నిధిలో నుంచి వెలివేశారు అయినని ఎవరన్నా? ఎవరు వెలివేయలేదు. చాలాసార్లు మనము కూడా అనుకుంటా ఉంటాం కదా, మనం కూడా ఏమనుకుంటామంటే, దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాను, దేవుడు నన్ను ఇష్టపడలేదు, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నా ప్రార్థన వినడం లేదు అని అనుకుంటా ఉంటాం. అందుకనే యోనా అంటున్నాడు, నేను పారిపోచున్నాను, వెలివేయబడినను అని చెప్పుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు అనుకుంటా ఉంటాం, దేవుని సన్నిధిలో నుంచి లేక సంఘంలో నుంచి నన్ను వెలివేశారు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను చూడడం లేదు, నన్ను లెక్క చేయడం లేదు, నన్ను గుర్తించడం లేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. కీర్తనకారుడు అంటున్నాడు, 31 కీర్తన 22వ వచనంలో అంటాడు, నీకు నేను మొర్రపెట్టగా నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. చూడండి ఒక మాట, కీర్తన 31:22. నేను నీకు మొర్రపెట్టగా, కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, నేను భీతి చెందిన వాడనైతిని. ఎక్కడున్నాడు ఈయన? భయంలో ఉన్నాడు, అగాధంలో ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. యోనా అనుకుంటున్నాడు, నేను ఆ యొక్క సముద్రపు అడుగు భాగంలోనికి వెళ్ళిపోయా, ఇంకా నన్ను పైకి ఎవరు లేపుతారు, నాకు నాచంతా నా తలకు చుట్టుకొని ఉన్నది అని ఆయన భయపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. మత్స్యపు కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. 5వ వచనం 6వ వచనం చదవండి 2వ అధ్యాయంలో.
జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. కీర్తనకారుడు 69లో కూడా 1-2 వచనాలలో ఇదే మాట అంటాడు. జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి అంటాడు. చదవండి ఒకసారి. జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. చాలు. ఎక్కడున్నాడు? జలములు ప్రాణం మీద పొర్లుచున్నాయట. కీర్తనకారుడు అదే మాట్లాడుతున్నాడు. అలాగే 31 కీర్తన 22వ వచనంలో అదే చూస్తుంటున్నాం. 73వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం. 22వ వచనం 23వ వచనములో నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మనకు మనమే కొని తెచ్చుకుంటాం అపాయాలు. మనకు మనమే ప్రాణాంతకమైనటువంటి అపాయాలు తెచ్చుకుంటాం. మనకు మనమే శత్రువులను తయారు చేసుకుంటా ఉంటాం. మనకు మనమే కొన్ని ఇబ్బందులను మనకు మనమే తెచ్చుకొని ఉంచుకుంటాం. కొన్నిసార్లు మనం అలా చేసుకుంటే ఏమంటామంటే దేవుని మీద వేస్తూ ఉంటాం నిందలు. దేవుడే ఇట్లా చేసిండు, దేవుడే అట్లా చేసిండు, దేవుడే ఈ పనికి ఆటంకం చేసిండు, ఆ పనికి ఆటంకం చేసిండు అంటాం. కానీ మనకు మనమే కొన్నిసార్లు తెచ్చుకుంటా ఉంటాం. మనలో చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటాం. మనము ఆపద రాగానే, ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటాం. ఓ దేవా, నువ్వు నన్ను చూస్తలేవా? ఓ దేవా, నువ్వు నన్ను పట్టించుకోవడం లేదా? ఓ దేవా, నన్ను ఎవరు విడిపిస్తారు? ఓ దేవా, నీ నామానికి అవమానం కలుగుతుంది, నన్ను విడిపించకపోతే అని చెప్పి మనం మొరపెట్టుకుంటా ఉంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు మనం ప్రభు తట్టు చూస్తూ, ప్రభువా ఎందుకు ఈ విధంగా జరిగింది అని మనం అడగలేకపోతున్నాం. యోనా ప్రవక్త తనకు తెలుసు, తను పారిపోతున్న సంగతి ఆయనకు తెలుసు. తనకు తెలుసు ఆయన చేసిన తప్పు ఆయనకు తెలుసు. కానీ పశ్చాత్తాపము లేదు. ఓడ నావికులతో చెప్తున్నాడు, ఇదిగో నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నా. ఎవరివయ్యా నువ్వు అని అంటే, నేను సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సేవకుని, సముద్రానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సేవకుని నేను పారిపోతున్నా అని చెప్పినప్పుడు ఓడ నావికులు భయపడ్డారు. వారందరూ అన్యులే. ఇక్కడ మనం 3వ వచనంలో 4వ వచనంలో చూస్తే 3వ వచనంలో చూడండి. 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఓప్యేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ. చాలా మంది దేవుని సన్నిధిలో నిలిచేటువంటిది ఉండదు. వారి కాలు నిలవదు. దేవుని సన్నిధికి రాగానే ఎప్పుడెప్పుడు బయటికి వెళదామా అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ఉండలేకపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఒక 2 గంటలు గడపలేకపోతూ ఉంటారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి ఎంతో ఇబ్బంది పడతా ఉంటాం. అదే మనం సినిమాలో చూస్తూ ఉంటే దాదాపు 2 నుంచి 3 గంటల సేపు టీవీల ముందు కూర్చుంటూ ఉంటారు. సినిమాలకు ఇచ్చిన సమయం ఇయ్యము, దేవునికి సీరియల్కి ఇచ్చిన సమయం ఇయ్యము, అనవసరమైనటువంటి ముచ్చట్లకు ఇచ్చిన సమయము దేవునికి ఇయ్యము. దేవుని సన్నిధికి రాగానే మొత్తం ఇంకా ఎట్లుంటుందంటే, మన శరీరం అంతా ఇక్కడ ఉంటుంది, కానీ మన ఆత్మ ఇక్కడ ఉండదు, మన మనసు ఇక్కడ ఉండదు. మన శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది, మన మనసు మాత్రం ఎక్కడో తిరుగుతుంది, ఎక్కడికో పారిపోతుంది. ఎప్పుడు బయటికి వెళ్ళాలా అని చూస్తాం. అవకాశం కొరకు చూస్తూ ఉంటారు చాలామంది. ఏదైనా ఫోన్ వస్తే బాగుండు, ఫోన్ పట్టుకొని బయటికి వెళ్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. ఎవరైనా పిలిస్తే బాగుండు, బయటికి వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది చాలామందికి. నిలవలేకపోతారు, దేవుని సన్నిధిలో ఉండలేకపోతారు. అదే వేరే దగ్గర చూడండి, గంటలు గంటలు ముచ్చట్లకు, వ్యాపారము కోసం, బిజినెస్ కోసం, అనవసరమైనటువంటి వాటి కోసం, రాజకీయ ముచ్చట్ల కోసం, ఆ మాట కోసం, ఈ మాట కోసం, ఆ అమ్మ ముచ్చట, ఈ అమ్మ ముచ్చట, ఆ ఇంటి ముచ్చట, ఈ ఇంటి ముచ్చట అన్ని ముందేసుకొని గంటలు మాట్లాడడానికి సమయం దొరుకుతుంది. మనకి ప్రార్థించడానికి సమయం దొరకదు, దేవుని సన్నిధిలో ఉండడానికి సమయం దొరకదు, వాక్యం వినడానికి సమయం దొరకదు. ఈ యొక్క ప్రవక్త గారు ప్రార్థించలేకపోతున్నాడు, అలసిపోయి పడుకున్నాడు. ఓడ అమరమున అడుగు భాగమున గాఢ నిద్రలో ఉన్నాడు. ఏం జరుగుతుందో అర్థమైతలేదు. ఓడ అలల చేత కొట్టుకుపోతుంది. ఓడ బద్దలయ్యే పరిస్థితికి వచ్చింది. ఆయన మెలుకోలేదు మనోడికి. గాఢ నిద్రలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో పారిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నిలవడం ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో ఉండడం ఇష్టం లేదు. పారిపోతున్నటువంటి సమయంలో ఆయనకు పెట్టిన పేరు
ఓడ నావికులు ఆయనను పిలుస్తున్నటువంటి పేరు ఓయి నిద్రపోత, ఓయి నిద్రపోత. నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయము. వారు వారి యొక్క దేవుళ్ళన్నిటికీ ప్రార్థన చేశారు. వారు మొక్కుకున్న దేవుళ్ళన్నిటికీ మొక్కారు. వారు పూజించే దేవుళ్ళన్నిటికీ పూజించారు. చివరాఖరికి యోన దగ్గరికి వచ్చి ఓయి నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయము అన్నాడు. వెంటనే లేచాడు, కానీ ప్రార్థన చేసిండా మనోడు? ప్రార్థన చేయలే. చూస్తున్నాడు, ఏం జరుగుతుందిరా నాయన, ఇదంతా ఏంది, ఓడ ఇట్లయిపోతుంది ఏంది, సముద్రం అల్లు కల్లోలమైపోతుంది, అల్లు కొడుతూ ఉన్నాయి, తుఫాన్ లేస్తా ఉన్నది, ఏం జరుగుతుంది అని చెప్పి ఒక తాడును పట్టుకొని వేలాడుతూ చూస్తూ ఉన్నాడు. అక్కడ చూస్తుంటే మన వాళ్ళు అడిగారు, ఏ బాబు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎవరు నువ్వు అని ప్రశ్నించినప్పుడు చెప్పాడు, నేను దేవుని యొక్క సేవకుడను, సృష్టికర్త అయిన దేవుని సేవకుడను, నేను దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నటువంటి యోన 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత పారిపోతున్నానని చెప్పుకోవడం లేదు, నేను వెలివేయబడ్డాను అంటున్నాడు. చాలాసార్లు మనకి ఇష్టం లేకుండా మనం బయటికి వెళ్తాం, మనకి ఇక్కడ ఉండలేక మనం బయటికి వెళ్తాం, ఇక్కడ దేవుని సన్నిధిలో నిలవలేక మనం బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళి మనమేం చెప్పుకుంటామంటే, నన్ను రాణిస్తలేరు, నన్ను పెట్టుకుంటలేరు, నన్ను చూస్తలేరు, నన్ను గుర్తిస్తలేరు, నా పేరు పిలుస్తలేరు. బయటికి వెళ్ళి చెప్పుకునేటి ఇవి. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తావు, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళినాడు వెళ్ళాలి అంతే. వెళ్ళిన నీవు మళ్ళీ చెడు సమాచారం ఎందుకు చెప్పుకోవాలా, ఇతరుల మీద ఎందుకు చెప్పుకోవాలా? దేవుని సన్నిధిలో నుంచి నేను వెలివేయబడ్డాను. ఎవరు వెలివేశారు? ఎవరు వెలివేయలే. చెప్పుకుంటున్నాడు అలాంటి మాటలు, కానీ ఎవరు వెలివేయలే. తనకు తానుగా వెళుతున్నాడు, తనకు తానుగా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు, తనకు తానుగా పశ్చాత్తాపం లేని జీవితం, ప్రార్థించలేని జీవితం. చాలాసార్లు దేవుని సన్నిధిలో నుంచి పారిపోతే, దేవుని సన్నిధిలో నుంచి నిలవక నువ్వు బయటికి వెళ్ళిపోతే, దేవుని సన్నిధికి ప్రార్థన తీయక నువ్వు బయటికి వెళితే ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారం అవుతాం మనం, నష్టాలను కొని తెచ్చుకున్న వారం అవుతాం మనం. యోనా జీవితంలో అదే జరిగింది. తిమింగలం మింగింది, పెద్ద చేప మింగింది అనే సంగతి మర్చిపోయిండు. నన్ను ఒక పెద్ద చేప మింగింది, అది యెహోవా ఏర్పాటు చేసిన చేప అనే సంగతి మర్చిపోయిండు. ఆయనకు తెలియదు, కానీ దేవుడు నియమించాడు. ఒక పెద్ద మత్స్యమును నియమించి ఏర్పాటు చేసి యోనాను పట్టుకోగలిగాడు. 3 రోజులు ఆ తిమింగలం లేక ఆ యొక్క పెద్ద చేప కడుపులో యోనాను పెడితే ఆ 3 రోజులు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 రోజులు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను అగాధంలో ఉన్నాను, నేను అడుగు భాగంలో ఉన్నాను, సముద్రములో నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, జలములు నా మీద పొర్లుచున్నవి. ఈ 3 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 5వ వచనం 6వ వచనం. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. ఎక్కడున్నాడట? భూమి అడుగు భాగంలో ఉన్న నేను ఇంకెన్నడూ పైకి రాకుండా భూమి గడియలు వేయబడ్డాయి నాకు పైన అంటున్నాడు. పైకి వద్దామనుకున్నాడు, చూస్తే పైన ఇట్లా కప్పులా కనిపిస్తుంది, అది భూమి గడియలు వేయబడ్డాయి అని అనుకుంటున్నాడు. ఇంకా నన్ను బయటికి రాకుండా చేసిండు దేవుడు అనుకుంటున్నాడు. 6వ వచనం. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, కూపములో నుంచి యెహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. చూడండి 7వ వచనం 8వ వచనం 9వ వచనం. నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చును. ఈయన పారిపోతున్న సమయంలో దేవుని వార్తను చెప్పడానికి వెళ్ళే ఆ సమయంలో వార్తను చెప్పకుండా పారిపోతున్నాడు. ఇంకా దేవుడొద్దు, దేవునితోటి సహవాసం వద్దు, దేవుని మాట నేను వినను అని చెప్పి 1వ అధ్యాయంలో పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు దేవునికి నాకు ఏ సంబంధం లేదు అన్నట్టుగా జీవించాడు.
ఓడ నావికులు అడిగితే మాత్రం నేను సృష్టికర్త యొక్క దేవుని యొక్క సేవకుని అని చెప్పుకున్నాడు. 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క మత్స్యపు కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రమాదము మనకు మనమే తెచ్చుకున్నప్పుడు ఆ ప్రమాదములో నువ్వు ప్రార్థన చేసేటట్టుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే 2వ అధ్యాయానికి ఒక పేరు ఉంటుంది, ప్రార్థన చేస్తున్న ప్రవక్త. ఏం పేరు? ప్రార్థన చేస్తున్న ప్రవక్త. ఈ 2వ అధ్యాయం మొత్తం ప్రార్థనే. 3 రోజులు ప్రార్థన, గుర్తుపెట్టుకోండి. 3 రోజులు ఉపవాస ప్రార్థన. లోపల ఏం లేదు, తిమింగలం కడుపులో, మత్స్యపు కడుపులో ఉన్నాడు. తినడానికి ఏం లేదు, తాగడానికి ఏం లేదు. ఇంకోటి తెలుసా, ఆ చేప మింగితే ఆ చేప కడుపులోనికి వెళ్ళినది వెంటనే చనిపోవాలి. చనిపోకుండా కాపాడేంది ఎవరు అని అంటే దేవుడే. చేపలో నుంచి కొన్ని ద్రవాలు రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ అయినప్పుడు లోపల ఎంత పెద్దదైనా సరే కరిగిపోవాల్సిందే. కానీ అట్లా కరిగిపోకుండా 3 రోజుల దాకా కాపాడింది దేవుడే. మనోడికి చేప కడుపులో ఉన్న సంగతి తెలియదు, కానీ అగాధంలో ఉన్నా, నేను సముద్రపు అడుగు భాగంలో ఉన్నానని చెప్పి ఇక్కడ అంటున్నాడు. నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. ఇప్పుడు 8వ వచనం. మానను అని ప్రార్థన చేసెను. యోనాను నేల మీద కక్కివేసాను. ప్రార్థన చేస్తా ఉన్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, మొక్కుబళ్ళు అర్పిస్తాను అని చెప్తూ ఉన్నాడు, జ్ఞాపకము చేస్తున్నాడు. ఇంకా నేను మొక్కుబళ్ళను చెల్లిస్తాను, మానక నీ యొద్దనే ఉంటాను, నీ యొద్దనే రక్షణ దొరుకుతుంది, నీవే నాకు రక్షణ ఆధారం అని చెప్పి ఈ 3 రోజులు ప్రార్థన చేస్తున్నాడు యోనా గారు మత్స్యపు కడుపులో. కీర్తన 8వ వచనంలో కూడా రక్షణ యెహోవాది అని మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 43:11 నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తా ఉన్నది. యోనా 2:10 మత్స్యము యోనాను కక్కివేసింది. 3 రోజులు ప్రార్థన. చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోతే జాగ్రత్త, నువ్వు నిలిచేటట్టుగా దేవుడు చేస్తాడు. నిన్ను ఎట్లా వంచాలో ఆయనకు బాగా తెలుసు. నీ మోకాళ్ళను ఎట్లా వంచాలో ఆయనకు తెలుసు. నిన్ను ఎట్లా ప్రార్థించేటట్టుగా చేసుకోవాలో ఆయనకు తెలుసు. ఇంతకీ నేనేవే పట్టణానికి ఎందుకు పోలేదో తెలుసా? యోనా ఎందుకు పోలేదో తెలుసా? ఆ ప్రజలు శత్రువులు అయి ఉన్నారు ఈయనకి. వాళ్ళ మీద ఈయనకి ఇష్టం లేదు. ఇష్టం లేని కాడికి పోయి ప్రకటన చేయమన్నాడు దేవుడు. ఇష్టం లేని కాడికి పోయి నేను ఎట్లా చెప్తా అనుకున్నాడు. మనకు ఈగో అడ్డం వచ్చింది. ఈగో అడ్డం వచ్చి నేనెందుకు పోతే ఇష్టం లేని దగ్గరికి, నేనెందుకు చెప్తా నా శత్రువుకు మంచిగా బ్రతుకుమని అని మనోనికి ఈగో అడ్డం వచ్చింది. అడ్డం వచ్చి నేను పోను, వాడు అట్లనే నాశనం కానీ వాని సావులు నేను చూడాలి అని అనుకున్నాడు. కానీ యోనాను దేవుడు ఇడిచిపెట్టలే. నీకు ఇష్టం లేని ప్రదేశానికి పంపిస్తాడు దేవుడు. నీకు ఇష్టం లేని పనులు చేపిస్తాడు దేవుడు. నువ్వు అనుకోవచ్చు నాతోటి కాదు, నేను చేయలేను. పట్టి చేపిచ్చేది దేవుడే. హల్లెలూయా. మనం పోయిన వారం ఒక సబ్జెక్ట్ విన్నాం కదా. పేతురు గారు దర్శనములో చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదుటికి ఒక పెద్ద గొంగడి దించబడి ఉన్నది. అందులో ఏమున్నాయట? దుప్పటి దించబడి, అందులో ఏమున్నాయట? చతుష్పాద జంతువులు, పురుగులు, రకరకాల కీటకాలు అందులో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు పేతురుకి, పేతురు వీటిని చంపుకొని తిను అని అన్నాడు. అంటే పేతురు ఏమన్నాడు? ఇది నిషిద్ధమైనది ప్రభువా, ఈ అపవిత్రమైన నేనెట్లా చంపుకొని తినాలే అని అన్నాడు. ఎందుకు ఆ దర్శనం ఇచ్చిందో తెలుసా దేవుడు? పేతురుని అన్యుని ఇంటికి పంపించాలి. పేతురు అన్యుని దగ్గరికి పోవడానికి ఇష్టపడడు. నేనెందుకు పోతా అన్యుని దగ్గరికి, నేనెందుకు పోయి సువార్త చెప్పుతా అని అనుకుని మనోడు కూర్చున్నాడు అక్కడ. అయితే పేతురుని అన్యుని దగ్గరికి పంపించాలంటే ఒక విషయాన్ని ఆయనకు అర్థం చేయాలని చెప్పి దేవుడు ఒక దుప్పటిని దించాడు. ఆ
అందులో అపవిత్రమైన జంతువులను పెట్టి వీటన్నిటిని చంపుకొని తినంటే సిసిసి ఇవన్నీ నిషిద్ధమైనవి ప్రభువా, నేనెట్లా తింటా, ఇవన్నీ అపవిత్రమైనవి అంటే దేవుడు అంటాడు, నేను పవిత్రపరిచినాక వీటిని అపవిత్రమని ఎట్లా అంటావు నువ్వు అన్నప్పుడు ఆయనకు జ్ఞానోదయమై ఎక్కడికి వెళ్తాడు? కొర్నేలి ఇంటికి. కొర్నేలి ఎవరు? అన్యుడు, కానీ భక్తిపరుడు. దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. ఆయన మంచి కార్యములు చేస్తున్నాడు, బీదలకు సహాయం చేస్తున్నాడు, భక్తిగా ఉన్నాడు. కానీ అన్యుడు, రక్షణ లేదు. ఆయనకు రక్షణ సువార్త చెప్పడానికి నువ్వు వెళ్ళాలంటే పేతురుకి ఇష్టం లేదు. అందుకనే ఆ దుప్పటి దించాడు. ఈరోజు నువ్వు ఇష్టం లేని ప్రదేశానికి నిన్ను పంపించేది దేవుడే. ఇష్టమున్న ప్రదేశానికి కాదు మనం వెళ్ళాల్సింది. మనకి ఏదైతే రాదనుకుంటామో అది దేవుడు మనతోడు చేపించే దేవుడు. హల్లెలూయా. మన ప్రవక్త యోనా గారు పోననుకున్నాడు, వెళ్ళననుకున్నాడు, నేను చెప్పను అనుకున్నాడు, వాళ్ళ నాశనం చూడాలి అనుకున్నాడు. కానీ తిమింగలమును లేక ఒక పెద్ద మత్స్యమును ఏర్పాటు చేసి ఆ మత్స్యపు కడుపులో ఉండేటట్టుగా దేవుడు చేశాడు. అందుకనే ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 5వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, సింహాన్ని తప్పించుకొని ఒకడు పారిపోతుంటే ఎలుగుబంటి ఎదురవుతుందట. ఎలుగుబంటి నుంచి తప్పించుకొని పారిపోయి గోడ మీద చేయబెట్టిందట, ఇంటిలోనికి పోయి. ఆ గోడ మీద ఏమున్నదట? ఇది సామెత. సింహం వచ్చింది, సింహం నుండి తప్పించుకొని పారిపోతున్నాడు. ఏమైంది? ఎలుగుబంటి ఎదురైంది. అరే ఎలుగుబంటి వచ్చింది అని చెప్పి ఎలుగుబంటి నుంచి పారిపోదామని పోయిండు, ఇంటిలోనికి పోయిండు. గోడ మీద చేయబెట్టే వరకు అక్కడ ఏమున్నది? మనోని పరిస్థితి అయితే అయింది. ఇంకా చచ్చిపోతే బాగుంటుంది, నన్ను తీసి సముద్రంలో పడేయరు అన్నాడు. సముద్రంలో పడేతికి నేను చచ్చిపోతా, ఇంకా అయిపోతుంది, ఇక్కడ వరకు ఈ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనుకున్నాడు. పడేయగానే ఏమైంది? పెద్ద చేప వచ్చి మింగింది కదా. ఇంకో సామెత అంటారు కదా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టున్నది పరిస్థితి. నువ్వెక్కడికి పోయినా తప్పించుకోలేము. దేవుని సన్నిధిలో నుంచి మనం పారిపోవాలని మనం అనుకుంటే నీ ఆలోచనలకు విరుద్ధముగా దేవుడు పనిచేసి నిన్ను పట్టుకొస్తాడు. దేవుని సన్నిధిలో నుంచి నీకు నువ్వుగా పారిపోదామని ఆలోచన చెయ్యకు. పారిపోతే ఎక్కడున్నా, ఏ మూలకున్నా, ఏ అగాధంలో ఉన్నా నీతో పని ఉన్నది. ఆయనకి తీసుకొచ్చి మరలా ఇక్కడ కూర్చుండబెడతాడు, దేవుని మాటలు వినిపిస్తాడు, ప్రార్థన చేసేటట్టుగా చేస్తాడు. ఆ విధంగా 3 రోజులు ప్రార్థన మత్స్యపు కడుపులో అగాధంలో ఉండి ప్రార్థన చేసిండు. అంతవరకు మనం తెచ్చుకుందా అవసరమా? కాబట్టి మనం ఏం చేయాలా? ముందుగానే ఆయన మాటకు విధేయత చూపించాలా, లోబడాలా కదా. యోనాలో ఉన్న మంచి లక్షణాలు ఏంది? ప్రార్థన పరుడైన, భక్తిపరుడు, ధైర్యశాలి. కానీ ఏం జరిగింది? విధేయత లేకుండా పోయింది, ప్రార్థన లేకుండా పోయింది. అబద్ధం ఆడుతూ ఉన్నాడు, నేను సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాను అని చెప్పి. ఒక మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తిగా మారిపోయాడు. కారణం ఏంది? తన శత్రువు దగ్గరికి పంపించమని దేవుడు వెళ్ళమంటే నేను వెళ్ళను అని ఒక మూర్ఖమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. కానీ దేవుడు తనను పట్టుకొని 3 రోజులు దాచి మరలా ఎక్కడ కక్కించిందట? 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అప్పుడు అర్థమైంది, ఓహో నేను ఇన్ని రోజులు చేప కడుపులో ఉన్నానా అనుకున్నాడు. అప్పటిదాకా అయిపోయింది, ఇంకా నా పని, నన్ను ఇంకా పైకి రానివ్వకుండా ఈ భూగర్భపు గడియలు వేయబడ్డాయి, ఇంకా నేను రాలేను అని చెప్పి మొక్కుబడులు చేసుకుంటే, దేవా నేను నీకు మొక్కుబడులు అర్పిస్తా, నీకు కృతజ్ఞత చెల్లిస్తా అని అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆలకించి 3 రోజుల తర్వాత యోనాను బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనముగా కొన్ని శ్రమలను కొని తెచ్చుకుని దేవుని మీద నిందలు వేయొద్దు, దేవుణ్ణి అవమానపరచొద్దు, మనుషుల మీద నిందలు వేయొద్దు, మనుషులను అవమానపరచొద్దు. నీ తప్పు నీకు తెలుసు కాబట్టి నీవే దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి నీ తప్పును దేవుని దగ్గర ఒప్పుకొని దానిని విడిచిపెట్టి నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే దేవుడు గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. మనం దేవునికి సమర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థించే యోనా ప్రార్థన లేకుండా జీవించాడు, పశ్చాత్తాపం లేకుండా జీవించాడు. పారిపోతూ నేను వెలివేయబడ్డాను అని చెప్పుకున్నాడు.
అలాంటి పరిస్థితికి మనము తెచ్చుకోవద్దు. ఒక అన్యుడు వచ్చి, ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అనే పరిస్థితికి తెచ్చుకున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఎలాగుందో ఆలోచించుదాం. ప్రార్థించే వారముగా ఉన్నామా? ఇతరులు మనల్ని చూసి ఓయ్ నిద్రపోతా అనే పేరు మనకు పెట్టేవారిగా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రార్థన సమయంలో మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేసుకుందాం. యోనా ప్రవక్తను దేవుడు మత్స్యపు కడుపులో 3 రోజులు ఉంచి ప్రార్థించేటట్టుగా చేశాడు. ఆయనను మరలా బయటికి కక్కివేసేటట్టుగా చేశాడు. ఆ విధంగా యోనాను గొప్పగా వాడుకున్నాడు దేవుడు. ఆ ప్రవక్త చేసినట్టుగా మనము చేయకూడదు. మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం, దేవుని దగ్గర అడుగుదాం, గొప్పగా మనం దేవుని చేతిలో వాడబడదాం. దేవుని మాటకు మనం విధేయత కలిగి ఉందాం, దేవునికి లోబడదాం, ప్రార్థన చేసుకుందాం.